25 కుర్రోడ్రా, గుజరాత్ గుడ్డలోడు తీసి పరిగెత్తిచ్చాడు. వెళ్ళి వితౌట్ షుగరు. మ్యాచ్ ల్యాగ్ అన్నారు, లాస్ట్కి మీరు లో స్కోరింగ్ సస్పెన్స్ పెట్టారు. ఐపీఎల్ ఆన్వాయితీ ప్రకారం టాస్ గెలిచిన టీం బౌలింగ్ అన్నది, ఓడిపోయిన టీం బ్యాటింగ్ అన్నది. టాస్ గెలిచిన టీం పంజాబ్ అయింది, ఓడిన టీం గుజరాత్ అయింది. ఎప్పట్లాగే ఓపెనింగ్కి మన శుద్ధపూస సుదర్శన్, అల్లుడు గిల్ వచ్చారు. ఫస్ట్ 3 ఓవర్స్కి 35 కొట్టి లాస్ట్ ఇయర్ ఫామ్ కంటిన్యూ చేసేలాగే కనపడ్డారు. అపోజిషన్ కంగారు పడిపోయింది. ఇంతలోపే 4th ఓవర్ వేయడానికి వచ్చిన మార్కో జేసన్కి 13 రన్నులు కొట్టిన సుదర్శన్ దొరికిపోయాడు. బట్లర్ వచ్చాడనే బాధలో అయితే అల్లుడు గిల్ స్కోర్ బోర్డుని స్లో చేశాడు. దీంతో పవర్ ప్లే అయిపోయేసరికి పద్ధతిగా 54 రన్నులు కొట్టి ఒక వికెట్ కోల్పోయారు. చిన్నగా 6 4లు కొట్టిన అల్లుడు గిల్ అయితే 39 స్కోర్ చేశాడు. పదచెల్ చహల్కి 6 రుచి చూపిద్దాం అనుకొని బాల్ని పైకి లేపాడు. ఇంతలో గిల్కి గుణపం దింపి చహల్ అవుట్ చేసి పంపాడు. నెక్స్ట్ ఫిలిప్స్ వచ్చాడు, 25 కొట్టుకొని పోయాడు. సరే అని చిన్నగా సుందర్తో కలిసి బట్లర్ అయితే 15 ఓవర్లకు 128 రన్నులు స్కోర్ చేశాడు. ఇంతలోపల అయితే టైమౌట్ వచ్చింది. పాపం టైమౌట్లో కోచ్లు తిట్టినట్టున్నారు. కోపంతో 6 కొట్టబోయి ఫీల్డర్కి దొరికిపోయాడు. దీంతో 38 రన్నులు కొట్టిన బట్లర్ బాధగా బయటికి వెళ్ళిపోయాడు. కానీ జేవియర్ జంప్ చేసి పట్టిన క్యాచ్ మాత్రం పంజాబ్కి సేవియర్ అని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ వేస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనుకుంటే షారుఖ్ ఖాన్ పర్మ వేస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సరలే తెవాటి అయినా తాట తీస్తాడు అనుకుంటే తాపీగా 10 బాళ్లకు 11 రన్నులు తీశాడు. ఇక్కడ ఒక సీన్ జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన హర్షదీప్ దీనమ్మ భలే గమ్మత్తుగా ఉంటుంది. 6 బాళ్ళు వేయమని పంపితే 11 బాళ్ళు వేస్తాడు. దాదాపుగా 2 ఓవర్లు అన్నమాట. 4 వైడ్లు, 1 నో బాల్, 6 లీగల్ బాల్స్ వేసి టోటల్గా ఒక ఓవర్లో 11 బాల్స్ వేసి పాపం గుజరాత్కి హెల్ప్ చేశాడు. దీంతో చాలా బాగా ల్యాగ్ అనిపించే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే 162 రన్నులకి ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి వచ్చిన పంజాబ్ ఓపెనర్ ప్రియాన్స్ ఆర్యన్ అయితే పట్టుమని 10 రన్నులు కూడా కొట్టనీయకుండానే సెకండ్ ఓవర్లో రబాడా 7 రన్నులకి అవుట్ చేసి పంపాడు. ఇప్పుడైతే 1 డౌన్లో కూపర్ అనే పిల్లవాడు వస్తాడు. వాడైతే సూపర్. ప్రభుసిమ్రాన్తో కలిసి ఇన్నింగ్స్ని మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళాడు. 3వ ఓవర్ వేయడానికి వచ్చిన రబాడాని ముచ్చటగా 3 సిక్స్లు కొట్టి పవర్ ప్లే అయిపోయేసరికి జీటీ కన్నా 1 రన్ ఎక్కువ స్కోర్ చేస్తారు. అదే 55 రన్నులు ఫర్ 1 వికెట్ లాస్. 9వ ఓవర్ స్టార్ట్ అయింది. చిటపట చినుకులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వర్షంలో తడిస్తే వాళ్ళ అమ్మ తిడుతుందేమో. 24 బాళ్ళకి 37 రన్నులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్ అయితే వాళ్ళ అమ్మకు భయపడి ఇంటికి వెళ్ళిపోయాడు. అదే అండి, అవుట్ అయిపోయాడు. సెకండ్ డౌన్లో వచ్చిన సర్పంచ్ సాబ్ని సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చిన ప్రసీద్ అయితే అవుట్ చేశాడు. అయినా 40 బాళ్ళకి 50 రన్లే కదా ఇంకా మిగిలిండేదని కూల్గా కెప్టెన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ మ్యాచ్లో ఒక టర్నింగ్ పాయింట్. గుజరాత్ టైటన్స్ మిడిల్ ఆర్డర్ కన్నా ఘోరంగా పంజాబ్ మిడిల్ ఆర్డర్ అయితే కొలాప్స్ అయిపోయింది. 3 క్విక్ వికెట్స్ పడిపోయాయి. ఇంకో ఎండ్లో కొలాప్స్ చూస్తూ కూల్గా కూపర్ అయితే ఉండిపోయాడు. తర్వాత వచ్చిన జేసన్ చిన్న స్టాండ్ ఇచ్చాడు, కానీ ఇంతలో అవుట్ అయిపోయాడు. జేవియర్ అయితే సేవియర్ లాగా వచ్చి కూపర్కి హ్యాండ్ ఇవ్వకుండా నిలబడ్డాడు. దీంతో ధైర్యం తెచ్చుకున్న కూపర్ అయితే కూల్గా 72 రన్నులు జస్ట్ 44 బాల్లో కంప్లీట్ చేసి ఫస్ట్ మ్యాచ్లోనే ఒక మర్చిపోలేని నాక్తో మ్యాచ్ను ముగించాడు. 3 వికెట్లు తీసి గుజరాత్ టైటన్స్కు హోప్ తెచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ అయితే లాస్ట్లో రన్స్ కొట్టించి అదే హోప్ని మింగబెట్టాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.